బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం, ఎన్నో ఆటుపోట్లు, పోరాటాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఎదిగిన పార్టీ. ఏ పల్లె పిల్లాడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో. గత ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవడంతో పార్టీలోని చాలా మంది సీనియర్ నాయకులు సైతం కాంగ్రెస్లోకి వెళ్లడం ఒకంత నెగటివ్ అని చెప్పాలి. అంతేకాకుండా తమ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలో మనస్పర్ధలు మొదలయ్యాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం రీసెంట్గా వరంగల్లో జరిగిన తమ పార్టీ సిల్వర్ జూబ్లీ మీటింగ్లో ఎక్కడా కూడా హరీష్ రావు మరియు కవితల ఒక్క ఫోటో కూడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం కేటీఆర్కి పెద్దపీట వేయడం, పార్టీ మొత్తంగా బాధ్యతలు కేటీఆర్కి అప్పచెప్పడం వెనుక అసలు కారణాలేంటో తెలియాల్సి ఉంది. దీనికి తోడు ఈ మే నెల 2వ తేదీన కవిత తన తండ్రి కేసీఆర్కి వ్రాసిన 5 పేజీల లేఖతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. గత సంవత్సరం లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని దాదాపు 5 నెలలు తీహార్ జైల్లో గడిపిన కవిత ఆ తర్వాత బెయిల్పై విడుదలై చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా ఎక్కడ కనిపించకపోవడం, ఆ తర్వాత పెద్దగా పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేయలేకపోయారు. అంతేకాదు రీసెంట్గా తాను పార్టీ మారబోతున్నారా అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇక కవిత వ్రాసిన ఈ సంచలన లేఖతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ వేడుకపై కొన్ని కీలక విషయాలు తన దృష్టికి వచ్చాయని లేఖ ద్వారా ఆవిడ తన బాధను ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేశారు. తొలుత కొన్ని పాజిటివ్ అంశాలను ప్రస్తావించిన ఆ తర్వాత చాలా నెగిటివ్ విషయాలను తన లేఖలో మెన్షన్ చేశారు. వాటిలో కేసీఆర్ ప్రసంగం ఉర్దూలో లేకపోవడం, అలాగే వక్ఫ్ బిల్పై మాట్లాడకపోవడం, బీసీలు 48% అనే అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం, అలాగే సభ ఇన్ఛార్జీలుగా పాతవారినే మళ్లీ నియమించడం, వారు గతంలో జరిగినట్లే మళ్లీ తెలంగాణ ఉద్యమకారులకు సరైన సదుపాయాలు అందించలేకపోయారని, అలాగే 2001 నుంచి ఉన్న చాలా మంది సీనియర్ పార్టీ నాయకులకు స్టేజ్ పై మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండే బాగుండేదని ఆమె లెటర్లో వ్రాశారు. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని, అంతేకాకుండా ముఖ్యంగా కేసీఆర్ బీజేపీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడడంపై చాలా మంది ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారేమోనన్న స్పెక్యులేషన్ మొదలు పెట్టారని, పర్సనల్గా తనకు కూడా ఇంకా బలంగా మాట్లాడాలని అనిపించిందని, బీజేపీని ఇంకాస్త టార్గెట్ చేయాల్సింది అని తన లేఖ ద్వారా తెలిపారు. కాంగ్రెస్ పై గ్రాస్ రూట్స్ లో ప్రజలకు నమ్మకం పోయింది కనుక బీజేపీ పార్టీ ఇక ఆల్టర్నేట్ అవుతుందేమోనని బీఆర్ఎస్ క్యాడర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, ఎమ్మెల్సీ పోటీల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి పరోక్షంగా హెల్ప్ చేశారనే మెసేజ్ ను కాంగ్రెస్ బలంగా తీసుకువెళ్లింది. ఈ పొలిటికల్ సినారియోని అడ్రస్ చేయడానికి కేసీఆర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ లేదా గైడ్ లైన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారని తెలిపారు. ఇప్పుడైనా 2 రోజులు ప్లీనరీ నిర్వర్తించి పార్టీ క్యాడర్ ఒపీనియన్స్ తీసుకొని వారికి గైడెన్స్ ఇవ్వాలని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని తన లేఖ ద్వారా కేసీఆర్ ని కోరారు. చాలా మంది కేసీఆర్ తో ఫోటో దిగాలని, కేసీఆర్ తో చేయి కలపాలని అంటుంటే తనకి హార్ట్ వార్మింగ్ గా అనిపించిందని, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలా మంది కేసీఆర్ కి యాక్సెస్ దొరకడం లేదని బాధపడుతున్నారని, సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారని, ఈ విషయంలో దయచేసి కేసీఆర్ అందరినీ కలవాలని ఆవిడ లేఖల్లో మెన్షన్ చేశారు. ఇటీవల తన అమెరికా ప్రయాణాన్ని ముగించుకొని ఇండియాకి తిరిగి వచ్చిన కవిత ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను లేఖ రాసిన విషయం కరెక్టేనని, కేసీఆర్ గారి దేవుడని, పార్టీలో ఆయన చుట్టూ కొంతమంది కోవర్టులు ఉన్నారని, పార్టీ అంతర్గత విషయాలు వారు బయటికి లీక్ చేస్తున్నారని, వాళ్ల వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతుందని తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. మొత్తం మీద ఈ లెటర్ బీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి కవిత ఈ లెటర్ ద్వారా తన అసహనాన్ని, నిరాశని వ్యక్తపరిచారా? ఆవిడ పార్టీకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? మరి కేసీఆర్ ఈ లేఖపై ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.